మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నాకాబందీ నిర్వహిస్తున్నామని మేడ్చల్ ఏసీపీ వెంకటరెడ్డి తెలిపారు. సైబరాబాద్ కమిషనర్ ఆదేశాల మేరకు రాత్రి 11 గంటల నుంచి 1 గంట వరకు వాహనాలు ఆకస్మిక తనిఖీలు చేస్తామని ఏసీపీ చెప్పారు. మేడ్చల్ చెక్ పోస్ట్ నుంచి వెళ్లే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమానాస్పదంగా డబ్బు లేదా ఇతర వస్తువులు కనిపించినా వాటిని స్వాధీనం చేసుకుంటామని ఆయన పేర్కొన్నారు. మేడ్చల్ డివిజన్ పరిధిలోని గండి మైసమ్మ, సురారం జంక్షన్ వద్ద కూడా తనిఖీలు చేపడుతున్నట్లు ఏసీబీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శంకర్ గౌడ్, సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. గారి ఉత్తర్వుల మేరకు నాకాబందీ ప్రోగ్రాము మా డివిజన్లో మొత్తం ఎంటైర్ కమిషనరేట్లో కూడా నాకాబందీ నిర్వహించడం జరుగుతుంది. 11 గంటల నుంచి 1 గంట వరకు సర్ప్రైజ్ చెకింగ్, మళ్ళా వెహికల్ ఫ్రిస్కింగ్, దాంతోపాటు ఈ మేడ్చల్ చెక్ పోస్ట్ దగ్గర సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సైబరాబాద్ సిపి గారి ఆదేశాల మేరకు ఈరోజు నైట్ 10 o'clock నుంచి మొత్తం కమిషనరేట్లోని అన్ని జోన్స్లో కూడా నాకాబందీని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మన బాలానగర్ జోన్లో అయితే అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాము. ముఖ్యంగా మన కూకట్పల్లిలో కైతలాపూర్ రోడ్లో, కేపీహెచ్బీలో ఇక్కడ నిజాంపేట రోడ్లో, బాచుపల్లిలోనేమో అక్కడ ప్రగతి నగర్ రోడ్డు, అదేవిధంగా బాలానగర్, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట అన్ని చోట్ల కూడా విస్తృతంగా తనిఖీలు చేయడం జరిగింది. ఆల్రెడీ ఇప్పటికే ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన కాడి నుంచి కూడా ఎన్ఫోర్స్మెంట్ అనేది చాలా విస్తృతంగా చేస్తున్నాము. చాలా పెద్ద మొత్తంలో లిక్కర్ని, క్యాష్ని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫ్రీబీస్ను కూడా మొన్న